ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కొరింథీ పత్రిక ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ప్రియులారా, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని సహవాసము మనకు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందో 2 వీడియోలలో నేను బోధించాను. ఈ 3వ వీడియోలో దేవునితో సహవాసము మన వైఖరులను మారుస్తుంది అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ లోకంలో మనకు పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, లేదా పాపం చేయకుండా ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలన్నా, లేదా ప్రభు యొక్క పరిచర్యను ప్రభావభరితంగా చేయాలన్నా మన వైఖరులే ముఖ్యం. ఆ వైఖరులను దేవుని సహవాసం ఆయనకు అనుకూలంగా మారుస్తుంది. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు దేవుడు మనలను తన కుమారుని సహవాసానికి పిలిచాడు అని చెబుతూ ఉన్నాడు. అనగా మనము యేసుతో ఉండటానికి పిలువబడ్డాం. మన ప్రభు అయిన యేసు తన 12 మంది శిష్యులను పిలవటానికి కారణము మొదట వారు ఆయనతో ఉండాలని. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ప్రియులారా, ప్రభువు తన శిష్యులను పిలిచిన కారణము వారు ఆయనతో కూడా ఉండునట్లు. ఆయనతో ఉన్నప్పుడే మనము ఆయన వలె మారగలం. అపోస్తలులు ఆయనతో ఉన్నారు. వారు ఆయనతో ఉండుట ద్వారా వారి వైఖరులు పూర్తిగా మారిపోయాయి. ఉదాహరణకు అపోస్తలుడైన పేతురు సహజంగా పిరికివాడు, దుందుడుకు స్వభావము కలిగిన వాడు. శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉన్న పుట్టుకుంటి వాణ్ణి బాగు చేసిన తరువాత అతనిని సన్హెడ్రిన్ సభకు పిలిచారు. పిలిచి ఆ సన్హెడ్రిన్ సభ వారు పేతురు యోహానులను ఇలాగు ప్రశ్నించారు. మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరి అని. ఆ మాటలకు, ఆ ప్రశ్నకు వారు ఎంతో ధైర్యంగా, మీరు సిలువ వేసిన మృతులలో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొందాడు అని ఖరాఖండిగా జవాబిచ్చారు. ఆ జవాబునకు వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి, వారు విద్య లేని పామరులైనా వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. ప్రియులారా, పేతురు వైఖరి పూర్తిగా మారిపోయినది. కారణము, పేతురు యేసుతో ఉన్నాడు. ప్రియులారా, మన వైఖరులో మారాలి అంటే మనము యేసుతో సహవాసం చెయ్యాలి. పూల కొట్టులో పనిచేసేవాడు పూల వాసనను ఎలాగూ సంతరించుకుంటాడో, మన ప్రభువుతో సహవాసం చేయువారు ప్రభు యొక్క పరిశుద్ధతను, ధైర్యాన్ని పొందుకుంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని హెచ్చరిక చేశాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునట్లు మంచి సాంగత్యము మనలను మంచి వారినిగా చేస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన సహవాసము ప్రభువుతో లోతుగా ఉంటే మన సాక్ష్యము కూడా బలంగా ఉంటుంది. మరి ఇప్పుడు మనము ఆయనతో ఎట్లు సహవాసం చేయగలం? ప్రతిరోజు బైబిల్ చదువుట ద్వారా, ప్రతిరోజు ప్రార్థన చేసుకొనుట ద్వారా, అలాగే చర్చికి వెళ్ళి సంఘ సహవాస కార్యక్రమాలలో పాల్గొనుట ద్వారా మనము ప్రభువుతో సహవాసం చేయగలం. పేతురు యోహానులకు చదువు లేదు, కానీ వారి మాటల్లో శక్తి ఉన్నది, ధైర్యం ఉన్నది. కారణము, వారు యేసుతో ఉండినవారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుల, సోదరి, ఈ రోజు నుంచి దేవునితో సహవాసము మీకు ఒక గుర్తింపునిస్తుందని నమ్మి ఆయనతో సహవాసం చేసి ఆయన వలె మార్పు చెందండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీతో సహవాసము పేతురు యొక్క వైఖరిని ఎలాగూ మార్చినదో, ఈ మాటలు వింటున్న వీక్షకులు కూడా నీతో సహవాసం చేసి వారు నీ వలె మార్పు చెందే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.